ఉంటే షెల్టర్ కింద వేసాను. ఎవరు లేరు. ప్లాట్ఫామ్ 2లో అయితే లైట్లు ఆపేశారు. ప్లాట్ఫామ్ 1లో ఉన్నాయన్నమాట లైట్లు. మనం బాగా లాస్ట్ ఉన్నాం అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ ఫుల్ ఫారెస్ట్, సౌండ్లు వస్తున్నాయి. సంథింగ్ కొంచెం ప్లేస్ మార్చుదామని వచ్చి వస్తున్నాను. మామూలుగా ముందుకు వెళ్తే బెస్ట్ అనేసి. ఇప్పుడు డాగ్స్ చూసినాయంటే అరిస్తే ఇప్పుడు దానివల్ల అందరికీ తెలిసిపోద్ది. ఫ్రెండ్స్, నైట్ టెంట్ ఇక్కడ వేసుకున్నాను అనమాట. నైట్ సౌండ్లు వస్తాయి అనమాట. తర్వాత టెంట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను ప్లాట్ఫామ్ పైన. 8:30 అవుతుంది టైము. ఎవరు చూడలేదు, చిన్న స్టేషన్ కాబట్టి చూడొచ్చు. ఇట్లా ఉందన్నమాట. సౌండ్లు వచ్చాయి. తర్వాత మిడ్-నైట్ 12 o'clock వర్షం అనమాట. ఇప్పుడు టెంట్ తీసేసి రెస్ట్ రూమ్కి వెళ్ళి మామూలు తయారైపోయి రిటర్న్ వెళ్ళిపోతాం. టర్నం లోపలికి అయితే వాటర్ ఎంటర్ అవుతుంది కొంచెం కొంచెం లైట్గా. ఇప్పుడు ఆన్ ది వేలో చేంజ్ చేయించుకోవాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను స్టేషన్లోనే ఉన్నాను. ఇప్పుడు 9:30 అవుతుంది. టెంట్ అది అక్కడ పెట్టేశాను. ఎండలో ఇంకా రెడీ అవుతాయి అనేసి లోపల ఛార్జింగ్ పెట్టాను. సో 20 రూపీస్ అనమాట. టీ బిస్కెట్ తినేసి స్టార్ట్ అయిపోతాను. ఈరోజు అటు కోల్హాపూర్ రేపు వెళ్ళాలన్నమాట. కోల్హాపూర్ నుంచి సతారా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ సతారా బికాస్ మై ఫ్రెండ్ ఇస్ దేర్. వాటర్ ప్రాబ్లం ఉంది, స్నానం చేయడం కూడా అవ్వలేదు. చూద్దాం, వాటర్ వస్తే వాటర్ స్నానం చేసి వెళ్ళిపోదాం. సో మనం టెంట్ తీసుకుని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అవుతాను. సో అంత లాంగ్ డిస్టెన్స్ అనమాట. అక్కడి నుంచి లాస్ట్కి వచ్చాను, ఎందుకంటే ఎవరు రాకూడదు ఉండాలనేసి. ఇక్కడ పీపుల్ ఆర్ గ్యాదర్డ్ టు సీ అవర్ టెంట్ అండ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ట్రైన్. సో మన టెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, క్రౌడ్ ఉన్నారు. సో అది రైల్వే స్టేషన్ దారి. అక్కడ నేను నడుచుకొని వస్తాను. సో హైవే వస్తాను. హైవే నుంచి ఇప్పుడు పెట్రోల్ స్టేషన్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి కొంచెం వాటర్ ఆల్రెడీ పెట్టుకున్నాను రైల్వే స్టేషన్లో. అక్కడ వెళ్ళి స్నానం చేసి స్టార్ట్ అయిపోదాం. వాట్ ఈస్ మై న్యూ లుక్. 10 దాటుతుంది, టైం 10 అవుతుంది అనుకుంటా. వాటర్ లేదు. తర్వాత ఆపోజిట్లో పెట్రోల్ స్టేషన్కి వెళ్ళింది కదా, అక్కడ కూడా వాటర్ లేదనమాట. సో లిఫ్ట్ అడగడం స్టార్ట్ చేశాను, కాకపోతే లిఫ్ట్ ఏం రావట్లేదు. సో కాసేపు సర్వీస్ రోడ్డు క్రాస్ చేద్దామని ముందుకు వచ్చాను అనమాట. అప్పుడు ఇక్కడ పెట్రోల్ స్టేషన్ చూశాను. సో ఇక్కడ పెట్రోల్ స్టేషన్లో నేను స్నానం చేశాను అనమాట. సో థ్యాంక్ యూ చెప్పేసాను. ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఆ పెట్రోల్ పంప్ నుంచి రెడీ బయటకు వచ్చిన తర్వాత హైవేకి వచ్చిన తర్వాత ఒక రాజస్థానీ బ్రో ఇచ్చాడు. సో అలా వెళ్ళాడు అన్నమాట రాజస్థానీ బ్రో. సో ఇక్కడ సూపర్గా ఉంది రోడ్డు. అది అట్లా మనం వెళ్ళాల్సిన రోడ్డు అనమాట. ఇటు విలేజ్కి వెళ్ళే రోడ్డు సూపర్గా ఉందన్నమాట ప్లేస్. నైట్ అందుకనేసి నేను మామూలుగా లిఫ్ట్ తీసుకోవాలి 6 తర్వాత, ఇంకా 7 అయిపోతుంది కదా ఆ టైంలో. ఇలాంటి ఒక ప్లేస్లో నైట్ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట.
సూపర్ ఉంది. కింద కూడా రోడ్ కనబడుతున్నారు. హిల్లీ ప్లేస్ లో అనుకుంటా మేబీ. అక్కడ చూడొచ్చు కొంచెం కరువు టైప్ రోడ్ అనమాట. మనం వెళ్ళాల్సింది వెహికల్స్ వస్తున్నాయి అటువైపు వెళ్ళాలి. అటువైపు మళ్ళీ లాన్కి ఒక రోడ్డు ఉంది, అటు కిందకు ఒక రోడ్డు ఉంది. సో రోడ్ ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఇటుపక్క కిందకు ఒక రోడ్డు ఉందన్నమాట. మనం వస్తాం మహారాష్ట్ర బార్డర్కి ఆల్మోస్ట్ దగ్గరకు వస్తాం. పెర్ని అనే ప్లేస్లో ఉన్నాం. బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. మెజెస్టిక్ ప్యారడ్ క్యాష్ గోవా ట్రాఫిక్ పోలీస్. సో చెక్ పోస్ట్. వావ్, నైబాగ్ గోవా. ఇక్కడ కూడా చెక్ పోస్ట్ ఉంది. ఎందుకంటే నైబాగ్ గోవా. రాక్స్ ఉన్నాయి. సన్లైట్ అయితే నిన్న నుంచి స్టార్ట్ అయింది. నిన్న 10 o'clock నుంచి సూపర్గా. ఇక్కడ చూడొచ్చు డౌన్ ఎట్లా ఉందో. కింద నుంచి రోడ్డు అనమాట. చాలా కొంచెం టాప్లో ఉన్నాం. గ్రేస్ చిన్న వినాయకుడు ఉన్న టెంపుల్లో వెహికల్స్ అన్ని సైడ్ని ఇట్లా పార్క్ చేస్తారు బ్రిడ్జ్ పైన. GAMH మహారాష్ట్ర గోవా టెంపుల్ కూడా ఉంది. ఇదిగో ఇది ఈ రోడ్ అయ్యి చెప్తున్నాను. మనం బ్రిడ్జ్ పైన ఉన్నాము. టెంపుల్ కూడా ఉంది. శ్రీ సత్యదేవి దేవస్థాన్ అండ్ రాష్ట్రం హిందీలో. సో ఈ రోడ్డే అట్లా బయటకు వస్తుంది. అక్కడికి మనం అటే వెళ్దాం. కొంచెం ముందుకు వచ్చి బ్రిడ్జ్ చూసి వెళ్దాం. చిన్న స్మాల్ టైప్ రివర్ ఉంది. కొబ్బరి చెట్లు, చాలా చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి. హిల్స్ కనబడుతున్నాయి దూరంగా. పీస్ఫుల్ టెంపుల్ అబ్బా. క్రౌడ్ లేరే, పీస్ఫుల్. అందుకనైతే బార్డర్లోని మేబీ ఎక్కువ టౌన్స్ అవి ఉండవు కదా నైట్ నైట్. అందుకని ఇంకా అక్కడ ఆగిపోయాను. ఎవరు ప్లాట్ఫామ్ మీద రాలేదు కూడా. సూపర్. ఇది ఫిషింగ్ చేస్తున్నాడు బ్రో కిందన ఇద్దరు. సో ఇట్లా ఉంది. ఇటుపక్క హిల్లు, మధ్యలో రివరు, అటుపక్క మళ్ళీ చిన్న హిల్స్, మళ్ళీ లాస్ట్ దూరంగా హిల్స్, మళ్ళా రివర్ హిల్స్. ఓకే, స్టార్ట్ అవుతాయి. సో మళ్ళీ ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ ప్రజెంట్ మనం గోవాలో ఉన్నాము. అటు బ్రిడ్జ్ పైన ఉంటే అటు మహారాష్ట్ర అనమాట. అందుకని ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఎందుకు చెక్ పోస్ట్ ఇక్కడ ఉందా అని నేను చూస్తున్నా. ఎట్లా మనం బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి చెక్ పోస్ట్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే గోవా నుంచి లిక్కర్ ఎక్స్పోర్ట్ అది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ బ్రిడ్జే అటు మహారాష్ట్ర, ప్రజెంట్ ఇటు గోవా. ఎవరైనా నడుచుకొని వస్తే అడుగుతాం. ఎవరు నడుచుకొని రావట్లేదు. మ్యాప్లో చూసాక అర్థమైంది. ఫైనల్లీ వీఆర్ లివింగ్. మహారాష్ట్రకి వస్తాం ఆల్మోస్ట్. సో ఫ్రెండ్స్, నేను మహారాష్ట్ర ఎంటర్ అయిపోయింది డే 1. సో తర్వాత నేను బార్డర్లో నుంచొని ట్రిప్ అడుగుతున్నాను అనమాట. ఒక అన్న వచ్చారు, ఆయన పేరు జ్ఞానేశ్వర్ అన్న. సో ఆయన డైరెక్ట్గా మనకి మహారాష్ట్ర బార్డర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో ఇలా కాలు తీసుకొచ్చారు అనమాట హోటల్కి. ఏమైనా తింటావు ఆయన జ్ఞానేశ్వర్. ధన్యవాదాలు. ఆయన పకోడీ తీసుకున్నారు, చాయ్ కూడా తీసుకున్నారు అనమాట. ధన్యవాదాలు. సో ఆయన వల్ల మనకి వాటర్ తీసుకొచ్చి తినిపించారు. ఈయన కూడా మనకి హెల్ప్ చేశారు. ధన్యవాదాలు. మీరు వాటర్ ఇచ్చారన్నమాట. అని చెప్పి కూడా ధన్యవాదాలు. వాటర్ బాటిల్ వాళ్ళ తరఫు నుంచి తీసుకోవాలి అని చెప్పారన్నమాట. ఓహో, మొత్తం
ట్రైన్ స్టార్టింగ్ కూడా ట్రైన్ కూడా వేసుకోవాలా వెళ్తారు కదా. పండల్పూర్ వారి యాత్ర చేస్తున్నామని వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ బాయ్ ఎవరైతే ఉన్నారో 2 బాటిల్ ఉంటే ఏమైంది, ఆయన వాళ్ళ తరఫు నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకోమని చెప్పారు. దీన్ని రీప్లేస్ చేస్తున్నాం అనమాట. మనం అటు వెళ్ళాలి. వర్షం కరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది, వర్షం పడిలో ఉంది. నేను కోట్ వేసుకుంటాను. సో ఆఫ్టర్నూన్ 1 గంట టైంలో మహారాష్ట్ర హైవే సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడే మనం గోవాని క్రాస్ చేసుకొని బోర్డర్ దాటి వచ్చాం. సూపర్గా ఉంది. కాకపోతే వెహికల్స్ అవి లైట్ తక్కువగా వెళ్తున్నాయి. సూపర్గా ఉందన్నమాట. క్లైమేట్ కూడా బాగుంది, వర్షం పడకపోయినా. త్రీ 40 అయ్యేసరికి టైము ఇలాంటి ప్లేస్కి వచ్చానమాట. లైట్గా వర్షం స్టార్ట్ అయింది, అక్కడక్కడ వర్షం పడుతుంది, అక్కడ అవుతుంది అనమాట. సూపర్ ప్లేస్ వచ్చింది. సో ఇక్కడ ఇలాంటి ప్లేస్కి వచ్చి ఆగానే అన్నమాట. హోటల్ ముందున కర్ణాటకలో చూసాను అనుకుంటా. పంజిమ్ 75 కిలోమీటర్స్ అనమాట. గోవాని మనం క్రాస్ చేసుకుని 75 కిలోమీటర్స్ ముందుకు వస్తుంది. రైల్వే స్టేషన్ కుడాల రైల్వే స్టేషన్. రోడ్డు బాగుంది అక్కడ. కరువు 30 మినిట్స్ కంటిన్యూస్గా వర్షం పడింది కాకుండా. బ్యాక్ సైడ్ ఉన్న హోటల్లో అక్కడ టీ తాగి అక్కడే కూర్చున్నాము. అక్కడే వెయిట్ చేశాను అనమాట. బ్యాగ్ అక్కడ ఉంది. ఇక్కడ నేను లిఫ్ట్ అడుగుతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైము 8:40 అవుతుంది. ఇప్పుడే అక్కడ ఒక 1 అవర్ నుంచి ప్లస్ కూర్చున్నాను, ప్లస్ ఛార్జింగ్ కూడా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కడైతే నేను అక్కడ టీ అది తాగాను కదా, ఒక వాటర్ చూపించాను కదా, ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ డైరెక్ట్ లిఫ్ట్ దొరికింది. సో వచ్చిన తర్వాత ఈవినింగ్ సిటీలో కాసేపు కూర్చున్నాను. అటు ఇటు లొకేట్ చూసి మామూలుగా మ్యాప్ చూసి ఎటు వెళ్దామని డిసైడ్ అయ్యాను. తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ ఉంటే ఈ టెంపుల్కి వచ్చాను అనమాట. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చున్నాను, ఛార్జింగ్ చేసుకున్న మొబైల్. ఇప్పటివరకు ప్రేయర్స్ అయ్యాయి అనమాట ఫుల్గా. ఆ టైంలో మొబైల్ ఛార్జింగ్ ఉండడం వల్ల తీయలేకపోయా. నైట్ స్టే ఎక్కడని తెలియదు. టెంపుల్ చూడడానికి ఇట్లా ఉంది. మేబీ అటువైపు అక్కడ ఉండొచ్చు, మేబీ తెలియదు. బాలచంద్ర మహారాజ్ చూద్దాం. సో ఇప్పుడు నాతో చాలామంది మాట్లాడారు అనమాట. ఇక్కడి నుంచి కూడా చాలామంది పండుగ వారి యాత్రకి వెళ్తారు. ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి 13 డేస్ పడుతుందంట. మనం పూణే నుంచి స్టార్ట్ అవుతాం, మనకి 21 డేస్ పడుతుంది. సో అక్కడి నుంచి 2000 వరకు మాట్లాడారు. కొంచెం పర్మిషన్ తీసుకున్నారు అనమాట. వాళ్ళ ఆధార్ తీసుకున్నారు. ఏం అనలేదు, ఇక్కడ పడుకోమన్నారు. ఇదంతా ఈ ప్లేస్లో పడుకోమన్నారు. ఫ్యాన్ కూడా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఛార్జింగ్ చేసుకోమన్నారు. సో ఈవినింగ్ టెంపుల్కి వచ్చిన తర్వాత ప్రేయర్ అయితే అయ్యిందన్నమాట. ప్రేయర్ అయిన తర్వాత నేను ఇక్కడే కూర్చున్నాను. అక్కడ కొంచెం వీటి హాల్ టైప్ ఉంటే అది కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట. అప్పుడు తర్వాత కొంతమంది ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో మెయింటైన్ చేయడానికి వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారనమాట. మాట్లాడితే చెప్పాను కదా, నా పర్మిషన్ అది ఉండడానికి తీసుకున్నారు. తర్వాత మాట్లాడితే ఏం తిన్నామని అడిగారు. సో హాఫ్తో పాటు తినడానికి ఇచ్చారనమాట. నేను ప్రజెంట్ భరత్ చందర్ మహారాజ్ ఆశ్రమంలో ఉన్నాను. చేస్తాను సార్. आपका नाम? प्रसाद पड़गांवकर। प्रसाद पड़गांवकर। आपका नाम सर? आपका नाम सर? मधुकर पाटिल। तो आपने कितना बहुत बहुत धन्यवाद सर का।
తిన్న తర్వాత మాట్లాడతాను. సో టైం అయితే ఇప్పుడు 10:40 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనతో పాటుగా పడుకున్నారన్నమాట వీళ్ళు మనలాగే సేమ్ యాత్రకి వెళ్తారు. వారి యాత్రకి వాళ్ళు అలా ఫోటో పెట్టుకుని వెళ్తున్నారు. ఫోటో కాదు, మార్నింగ్ చూపిస్తాను వీలైతే. సో వీళ్ళు కూడా మనలాగే యాత్రకి వెళ్తున్నారు. వాళ్ళు ఈ ప్లేస్ నుంచి పండర్పూర్ వెళ్తారు, మనం పూణే నుంచి పండర్పూర్ వస్తాం అన్నమాట. సో యాక్చువల్గా మెయిన్ పాలకీస్ అయితే అక్కడ పూణే నుంచి స్టార్ట్ అవుతాయి. సో అందుకని అక్కడి నుంచి వెళ్తున్నాం. సో ఈరోజు వన్ ఆఫ్ ద సేఫ్ ప్లేస్ అన్నమాట. ఫ్యాన్ కూడా ఉంది, సేఫ్ ఇంకా హ్యాపీ ప్లేస్, మనకి ప్రాబ్లం ఏం లేదన్నమాట. ప్లస్ చూపించాను కదా, ఇప్పుడు తినేసి వచ్చాను అనమాట. ఏంటంటే పడుకోవడమే. టెంట్ ఇలా వేసుకుని ఇందాక చూపించాను లేదో, మార్నింగ్ చూపిస్తాను. ఛార్జింగ్ కూడా పెట్టేస్తాను, పవర్ బ్యాంక్ నైట్ అంతా ఛార్జింగ్ అవుతుంది. ఇంకంతే, పడుకోవడమే. ఆల్రెడీ 10:40 అవుతుంది. వీడియో ఎడిట్ చేసి పడుకుంటాను. సో గుడ్ నైట్.